రేవంత్ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత ఘాటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు. ప్రతి గ్రామంలో కేసీఆర్ను గుర్తు చేసుకుంటారని అన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో 90కి పైగా విద్యార్థులు చనిపోయారని కవిత ఆరోపించారు. గురుకులాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకునే స్థితిలో లేదని మండిపడ్డారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని గ్రామంలో మనందరికీ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్